ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకి హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానని చెప్పుకోవచ్చు. లేదా మన పార్టీ అభిమానులకు, మనల్ని అభిమానించే వాళ్ళకి చెప్పుకోవచ్చు. కానీ అక్కడోళ్ళు అందుకు అంగీకరించలేదు కాబట్టినే రాష్ట్ర విభజన జరిగింది. తెలుగుదేశాన్ని అక్కడ లేదు. రానియటమూ లేదు. కాబట్టి మనం ఇప్పటికైనా సరే ఒక వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ఈ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసింది హైటెక్ సిటీ. దాంట్లో ఆ ఎల్&టీ బిల్డింగ్ కట్టించింది ఏదైతే ఇప్పుడు ఉండేటువంటి ఐకానిక్ టవర్స్ అది చంద్రబాబు టైంలో. మిగతా డెవలప్‌మెంట్ అంతా ఏది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి, ఫైనాన్స్ సిటీ దగ్గర నుంచి, ఆ రోడ్లు, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమై కొన్ని పూర్తయినాయి. మిగతా పనిని ఆ తర్వాత వచ్చినట్టు మెట్రో ఇట్లాంటివన్నీ అప్పుడు స్టార్ట్ అయితే, ఆ తర్వాత కాలంలో ఏది కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసయ్య టైంలో ఈ ఉద్యమాల కారణంగా డల్ అయినాయి. ప్రొసీడ్ కాల. జరిగినాయి, జరుగుతూ వచ్చినాయి కానీ రాజశేఖర రెడ్డి హయాంలో 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే వీళ్ళిద్దరి హయాంలో 20-30 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళినాయి. మళ్ళీ కేసీఆర్ వచ్చాక ఒక్కసారి ఊపందుకుంది. కేటీఆర్ హైదరాబాద్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ ఎక్స్పాండ్ చేయబట్టినే ఇప్పుడు ఏది అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు రూట్లో మొత్తం రోడ్లు ఒకటో ఊరు దారి, రెండో దారి, మూడో దారి ఇట్లాంటి దాదాపుగా 3-4 దారుల దాకా పూర్తిగా డెవలప్మెంట్ కనబడుతుంది. ఆ చుట్టుపక్కలంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు మన ముద్ర ఏంటి ఇక్కడ ఇవాళ బాబు గారి చేతికొచ్చింది. ముందు అర్జెంటుగా విజయవాడ, గుంటూరు, తెనాలి వీటన్నిటిని కలిపి ఒక సిటీ కింద అనౌన్స్ చేయడం, అమరావతి అని అనౌన్స్ చేయడం, అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వానికి పంపించి దీన్ని అనౌన్స్ చేయించడం నెంబర్ 1. నెంబర్ 2, తిరుపతితో పాటుగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి అదొక మెగా సిటీగా ఏర్పాటు చేయడం అదొక ముఖ్యమైనటువంటి అవసరం. అట్లాగే కర్నూలుకి హైకోర్టు రేపు జనవరిలో శంకుస్థాపన జరగచ్చు అంటున్నారు. అది పూర్తయితే కర్నూలు, కడప ప్రాంతాలని కూడా ప్రత్యేకించి చూసినట్టు అవుతుంది, సక్సెస్ఫుల్ వెంచర్ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం విషయంలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి వస్తున్నాయంటే మనకు అర్థమవుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు విశాఖ కలిసిపోవడంతో పాటుగా, అంటే విశాఖ ఒకటే పార్ట్ కానీ అది ఆ మూలకు ఉంటుంది, ఇది ఇటుకు ఉంటుంది. విజయనగరాన్ని కూడా కలుపుతూ ఇదంతా కూడా ఒక గ్రేటర్ విశాఖగా తీసుకెళ్తే బాగుంటుంది. అప్పుడు ఒక మహానగరం అంటే ఇప్పుడు ఒకే రాష్ట్రంలో 3 మహానగరాలు అవుతాయి. అప్పుడు అమరావతి ఒక మహానగరం, విశాఖ ఒక మహానగరం, అటు పక్కన తిరుపతి ఒక మహానగరం. గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విశాఖ అని పెట్టండి, అమరావతి అనేది పెట్టండి. అమరావతి గ్రేటర్ అక్కర్లేదు, అమరావతి ఇట్ సెల్ఫ్ ఏ క్యాపిటల్. అలాగ పెడితే బాబు గారికి ప్రయోజనం, తెలుగుదేశం భవిష్యత్తులో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.